The whole team of Lambasingi. Thank you for the introduction. Actually, కళ్యాణ్ గారు మీరు వచ్చిన తర్వాత నాకు ఏదో సాంగ్ సెట్ అంతా గుర్తొస్తుంది. మీరు వచ్చిన తర్వాతే కలొచ్చింది. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. నేను ఫస్ట్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలన్నా లేకపోతే నేను ఏదైనా ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను తెలుగు అమ్మాయిని సినిమాలో తీసుకోవాలని చెప్పి లంబసింగి సినిమాలో ఫస్ట్ లాంచ్ చేశారు యాజ్ అ హీరోయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. 3 years ముందు నేను కళ్యాణ్ గారిని కలిశాను. సార్ ఏదైనా రోల్ ఇస్తారేమో, ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని. 3 years తర్వాత అనుకుంటా, 2-3 years తర్వాత సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మూవీ నరేట్ చేయించి వినిపించారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ ఫర్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు. నేను అప్పుడు చూసాను నీ కష్టం అన్నారు. అది గుర్తు పెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వండి, మేము చేస్తాము. వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. డాన్స్ చేస్తాము, పర్ఫార్మెన్స్ చేస్తాము, గుర్తించండి. అండ్ నవీన్ సార్ మీతో హ్యాడ్ ద కంఫర్ట్ విత్ నవీన్ గారు. సో అవుట్ ఆఫ్ సడన్ ఈ గిఫ్ట్ అనేది వచ్చింది. దీని నుంచి నేను ఎంత చెప్పినా తక్కువ యాక్చువల్లీ. సో సినిమా చూసిన వాళ్ళందరూ రివ్యూస్ ఏంటంటే వీరబాబు ఈజ్ అ గ్రేట్ లవర్, వీరబాబు ఈజ్ రియలీ నైస్. అసలు దే ఆర్ రియలీ క్రైయింగ్. వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. ఇలాంటి సీన్ వచ్చింది. అడ్మిరేషన్ టువర్డ్స్ హిస్ లవర్. ఇవంతా చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ రియలీ మ్యాజికల్ మూమెంట్ ఫర్ మీ. సో కమింగ్ టు మై యాక్టర్స్, మై బ్యూటిఫుల్ యాక్టర్స్, Divi, my co-star, I'm really happy to act beside her. Anuradha garu, మీతో నటించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. బాబాయ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో యాక్ట్ చేయడం. మీ డైలాగ్స్ చెప్పినప్పుడు మీరు చెప్పిన మాటలు. కిటే గారు, థ్యాంక్ యూ సో మచ్. కిటే గారు, సినిమాటోగ్రఫర్ బుజ్జి గారు. ఈ సినిమాలో మీరు చూసిన విజువల్స్ అన్ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా లంబసింగికి వెళ్ళినా కానీ ఉండే బ్యూటీ కంటే మా సినిమాలో ఎక్కువ రికార్డ్ చేసాము. అన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ కానీ పిక్చర్స్, లొకేషన్స్ కానీ మంచిగా రికార్డ్ చేశారు. వీటన్నిటిని అరేంజ్ చేసి గొప్పగా చూపించిన వ్యక్తి నవీన్ గాంధీ గారు, మా డైరెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ని ఆయన్ని చాలా గొప్పగా చూపించారు. ఎందుకంటే స్టోరీలో మామూలుగా హీరోనే లేదంటే హీరోయిన్ సెంట్రిక్ గానే నడిచే సినిమాలు మీరు చూసుంటారు. కానీ ఈ సినిమాలో ప్రతి రోజు మీకు మీ గుండెల్ని దగ్గరగా వెళ్ళేలాగా, మీ మనసులో గుర్తుండిపోయేలాగా ఉంటాయి. అండ్ ఎడిటర్ విజయవర్ధన్ గారు, అసలు ఆయన కూర్పు చాలా అంటే చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను హీరోగా నటించినందుకు వీరబాబు పాత్రని నేను చాలా హార్ట్ఫుల్ గా మీ అందరి గుండెల్లోకి వెళ్ళేలాగా ఉంటుందని చాలా ప్రౌడ్ మూమెంట్ గా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమాకి అనేక 100 కోట్లు వచ్చినా నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే రిచ్ అవడం గురించి కాదు, నాలాగా 100 మంది ఒకసారి కొత్త హీరోల లాగా, కొత్త హీరోయిన్స్ లాగా మీ అందరికి ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. లవ్ యూ సో మచ్. రియలీ హ్యాపీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మాటలు లేవు. థ్యాంక్ యూ అన్నయ్య. ఎంతమంది ఉన్నారు నాకు ఇప్పటికీ తెలీదు, కానీ మీడియాలో చూసిన రివ్యూస్కి చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చేసి మంచి పని చేసాం, మన ప్రయత్నం సక్సెస్ అయింది, అందరూ రిజిస్టర్ చేస్తున్నారు, దీన్ని రికగ్నైజ్ చేశారనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీడియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నేను డైరెక్టర్గా ఉండి నేను వేరే ఫ్రెండ్స్తో కలిసి సినిమా చేయడానికి కారణం ఏంటంటే
సినిమాలో ఉండే స్ట్రగుల్ బయట స్ట్రగుల్ కంటే 100 times ఎక్కువ ఉంటుంది. లైఫ్లో అందరూ రిస్క్ చేయాలి, కెరీర్లో రిస్క్ ఉంటుంది. సినిమాలో 100 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను పడిన స్ట్రగుల్స్ కానీ నా ఫ్రెండ్స్ పడిన స్ట్రగుల్స్ కానీ చూశాను. అందరికీ టాలెంట్ ఉంటుంది, కథ రెడీ చేసుకొని తిరుగుతూ ఉంటారు, టైం వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. 4 ఏళ్ళు అయ్యేసరికి కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి, వీళ్ళు ఓల్డ్గా అనిపిస్తూ ఉంటారు. ఒక పక్క ఇంటి దగ్గర నుంచి వీళ్ళు చాలా కాలం అయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది అంటారు. ఇక్కడ 10 years అయినా ఎటువంటి గ్రోత్ కనిపించదు. ఒక పక్కన మన కాన్ఫిడెన్స్ ఉన్నా అందరూ నీకు ఎందుకురా ఈ పని, ఏదైనా జాబ్ చేసుకో అనే మాటలకి కన్ఫ్యూజన్లో పడి లైఫ్ అంతా నాశనం అయిపోతుందేమో అని భయంతో వీళ్ళు ఒక ఆశతో వెళ్ళారు హైదరాబాద్, సినిమా చేస్తారు, లైఫ్ బాగుంటుందని ఎదురు చూసే పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు వెనక్కి వచ్చారా అని చెప్తే పిల్లలు డిస్కరేజ్ అవుతారేమో అని వాళ్ళు. సో తెలియని చాలా స్ట్రగుల్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్లో ఉన్నాడంటే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్కడే స్ట్రగుల్ అవ్వడం కాదు, సక్సెస్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా చూసాను నేను. డైరెక్షన్ ఛాన్స్, కథ చెప్తారు, సో మళ్ళీ కలుద్దామని ప్రొడ్యూసర్ అన్నప్పుడు, హీరో అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్గా కలుద్దాం అంటారు. ఇమీడియట్ అనేది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 1 year ఏం చేయాలో తెలియదు. ఫంక్షన్స్కి వెళ్తే ఏం చేస్తామని అడుగుతారు. అన్నీ అవాయిడ్ చేసి రూమ్లో తలుపులు వేసి కూర్చున్న ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. సో ఇవన్నీ పడ్డా. ఇది అసిస్టెంట్ డైరెక్టర్స్కే కాదు, ఆర్టిస్ట్ కూడా అలాగే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను డైరెక్షన్ చేయడానికి 6 ఏళ్ళు వెయిట్ చేశాను. 7 years ఆల్మోస్ట్ ఎవ్రీడే. రేపే షూటింగ్, రేపే అనౌన్స్మెంట్ అనే పరిస్థితిలో 6 years 7 years వెయిట్ చేసిన తర్వాత నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. సో ఆయనకి ఇప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉంటా. ఐ లవ్ హిమ్. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి సినిమా చేయాలని ఐడియా రావడానికి కారణం నేను పడిన స్ట్రగుల్ నుంచి వచ్చింది. అలాగే ఒక సినిమా డిసప్పాయింట్ చేసి చేసిన డైరెక్టర్స్ ఉన్నా కూడా సినిమా చేయాలని ఎందుకు అనుకున్నానంటే, నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. తన ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత అతని ఫ్రెండ్ సినిమా పూజ జరిగింది, అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను నా ఫ్రెండ్ డైరెక్టర్, ఎవరైతే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఇద్దరం కలిసి ఆ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ పూజకి వెళ్ళాము. పూజకి అందరూ కూర్చున్న తర్వాత అతను అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్తో పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఇద్దరు పేర్లు చెప్పట్లా, అరే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి ఇన్స్పిరేషన్ కోసం రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇంకా స్పీల్బర్గ్, పెద్ద 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 డైరెక్టర్ ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు రూమ్ నిండా. అవన్నీ కాదురా, నీ ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది డిసైడ్ అయ్యాను నేను. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత కిందకి పోతారో తెలుసుకోవడానికి నీ ఫోటో పెట్టుకుంటే చాలా అనిపించింది. అందుకే నీ ఫోటో పెట్టుకోమని నాకు కలిసి వాళ్ళందరికీ చెప్తాను అన్నాడు. ఆ మాట అనగానే నా ఫ్రెండ్ ఎంత హట్ అయ్యాడో, అతను కళ్ళల్లో నీళ్లు తిప్పుకోలేదు తప్ప లోపల ఎంత ఏడ్చాడో నాకు తెలుసు. నేను వెంటనే అతను నాకు వచ్చేసి అక్కడి నుంచి, ఇలాంటి ఫ్రెండ్ ఎందుకు ట్రావెల్ చేస్తామని అప్పుడు అనిపించింది. ఫస్ట్ సినిమా చేయకపోతే వీడేదో ఉందని అవకాశం ఇచ్చే ఛాన్స్ అయినా ఉంటుంది. పొరపాటున వేరియస్ రీజన్స్, చాలా కారణాలు ఉంటాయి ఒక సినిమా డిసప్పాయింట్ చేయడానికి. అటువంటిది జరిగితే డైరెక్టర్ పరిస్థితి ఏంటని కూడా అనిపించింది ఆ రోజు. అప్పుడు కూడా నేను నీ డెసిషన్ తీసుకోవడానికి అదొక రీజన్. సో అసిస్టెంట్ కాదు, ఆర్టిస్టులు కూడా సేమ్ పరిస్థితి. చాలా కాలం స్ట్రగుల్ అవుతారు, క్యారెక్టర్ కోసం తిరుగుతూ ఉంటారు, వస్తాయి. ఇక్కడ కూర్చొని అందరూ హీరో అవుదామని, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని, హీరోయిన్ అవుదామని, పెద్ద లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉండాలని ఆశపడి వచ్చినాడు అందరూ. సో ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు, వచ్చే వరకు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈలోపు ఎంతోమంది ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పడం. సో నా వంతు ఏం చేయగలుగుతానో దానికి ట్రై చేస్తా ఉన్నా. సో దివి కూడా అంతే, చాలా టాలెంటెడ్ తను. సో అవకాశాలు రాలేదు. ఇవే కాదు, చాలా మంది ఉన్నారు. నలుగురు చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి ముందు వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తే పెద్ద అవకాశాలు వస్తాయి అనుకుంటున్నా. ఈ సినిమా వరకు వస్తే భారత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. చాలా మంచివాడు. మేమంతా ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడం వల్ల
నాకు తమ్ముళ్ళు అంటాడు, ఎక్కువ కాలం రావడం మనం ఎంత ఎక్కువ కామెడీ చేసుకుంటాం అనుకుంటుంటాం. బట్ సీరియస్ నోట్లో చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్. దివి వెరీ టాలెంటెడ్, వెరీ డెడికేటెడ్. తను డే 1 నుంచి ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలాగే నవీన్ గారు ఈజ్ ద బెస్ట్ స్టోరీ రైటర్, బెస్ట్ నరేటర్. నాకు ఆ క్వాలిటీస్తోనే ఫస్ట్ సిట్టింగ్లోనే మన సినిమా చేద్దామని చెప్పాను. సో ఇప్పుడు అది క్లియర్గా సినిమా స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంగ్రాట్స్ నవీన్ గారు. అలాగే ధ్రువన్ గారు వెరీ నియర్ ఫ్యూచర్లో, మేబీ 1 or 2 years మ్యాక్సిమం వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారని నా గట్ ఫీలింగ్. ఎందుకంటే అంతా మ్యూజిక్ తెలిసి మీరు పాటలు వినండి. చాలా మంది సినిమా చూసి ఉండకపోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. ఈయన ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే మనం సెకండ్ టేక్ చెప్పగల డైరెక్టర్, సెకండ్ టేక్ చెప్పగల, సెకండ్ టైం డైలాగ్ చెప్పగల. ఆయనకు ఒక మోడ్యులేషన్, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. ఎవరైనా మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉండాలి. అంత మంచి ఆర్టిస్ట్ ఇంకా మంచి అవకాశాలు అవ్వని కోరుకుంటున్నాను. చాలా మంది పుట్టుకొస్తారు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. లంబ సింగి సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం ఎమోషన్ అయ్యేమనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సంధ్య. ముందుగా కళ్యాణ్ కృష్ణ గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్. ఇందులో అనేది చాలా మంచి రోల్, ప్రెగ్నెంట్ రోల్ చేశాను. దివి గారికి, భరత్ గారికి చాలా థ్యాంక్స్. నన్ను చాలా సపోర్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇలాగే ఇంకా చాలా మంచి మూవీస్ చేయాలి. టీమ్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఇచ్చిన నవీన్ సార్కి, కళ్యాణ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ అనిపించలేదు, ప్రతి ఒక్కరు బాగా చేశారు. భరత్ క్యారెక్టర్ ఇంకా నాకు దివి చాలా బాగా చేశారు. నాకైతే చాలా నచ్చింది మూవీ. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సాంగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను 3 years నుంచి వింటున్నాను ఈ సాంగ్స్. నాకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజు గారు, థ్యాంక్ యూ.